మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉంటారు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నారు. అదే రీతి హృదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకున్న వాక్య భాగాన్ని హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. దానికంటే ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా దేవానికి ధనములు స్తోత్రములు నైనా ప్రభా, మా జీవితంలో చేసిన మేళ్ళకన్నిటికీ కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి ప్రభా. మరొక దినాన్ని నీ కృప చేత మాకు అనుగ్రహించి మళ్ళీ సజీవులు లెక్కలు పెట్టిన దేవా నీకు ధనములు స్తోత్రములు నైనా. హృదయ కాలం నీ వాక్యము ధ్యానించుతుండగా తండ్రి, వాక్యమై దేవా మా అందరితో వాక్యము ద్వారా మాతో మాట్లాడి మళ్ళీ బలపరిచి దీవించి మరి నజరుడనే యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికే మహిమ ఘనత చెందును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. పిల్లలు తల్లిదండ్రులు, చిల్డ్రన్ పేరెంట్స్ అనే అంశము ధ్యానిస్తా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, కుటుంబ వ్యవస్థని అనేది దేవాది దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. తల్లిదండ్రులను మనకు ఏర్పాటు చేసి ఉన్నాడు. వారి ద్వారా మన గర్భం ద్వారా మనం ఈ లోకానికి వచ్చినామనే సత్యాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదు. తల్లిదండ్రులు లేకుండా ఎవరు కూడా ఈ లోకానికి రారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తల్లిదండ్రుల వల్లనే ఈ లోకానికి మనం వచ్చి ఉన్నాము, ఈ జీవితం జీవిస్తున్నామంటే మనకిచ్చిన జీవితం మన తల్లిదండ్రులే. మొదట మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జగతి పునాది వేయక మునిపే ప్రేమ చేత ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భంలో ఉండగానే ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని చూసి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. అదే రీతిగా ప్రతి తల్లిదండ్రులు బిడ్డలను ఎంతగానో ప్రేమించి మరి చిన్నప్పటి నుంచి వారు తల్లి నవమాసంలో తన గర్భంలో మోసుకొని 9 నెలలు మోసి మరి కుమారుని కానీ కుమార్తెను కానీ ఈ లోకానికి తీసుకొచ్చినప్పుడు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మరి బిడ్డలను ఎంతో మరి ప్రేమతో చూసుకుంటారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. చిన్నప్పుడు మరి చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు, నెలల బిడ్డలుగా ఉన్నప్పుడు ప్రతి పని కూడా మరి తల్లి మన గురించి ఎంతో ప్రయాసంతోని భారముతోని మనల్ని పెంచి పెద్ద చేస్తుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే తండ్రి తన హృదయంలో ఎంత బాధ ఉన్నా కానీ తన బిడ్డల ముందు మరి సంతోషముతో మరి ఆ బిడ్డలను చూసుకుంటాడు. తనకు ఏమీ లేకున్నా కానీ తన బిడ్డలు మంచిగా ఉండాలని మరి తండ్రి తన బిడ్డల గురించి కష్టపడి మరి బిడ్డలను ఉన్నత స్థానంలో పెడతాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే భార్య భర్తల జీవితాన్ని దేవాతి దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఈ యొక్క లోకంని నిర్మించిన తర్వాత మరి నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు ఉద్దేశించి నరునికి సాటిగా మరి నరుని యొక్క పక్క వెనుక నుంచి మరి అవ్వను నిర్మించి ఆనాడే కుటుంబంను దేవాతి దేవుడు ఆదాముని అవ్వను ఏర్పాటు చేసుకొని కుటుంబంని నిర్మించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోలే. ఆ కుటుంబానికి దేవాది దేవుడు మరి గర్భఫలాన్ని ఇచ్చాడు. 127 దావీదు కీర్తన ప్రకారం గర్భఫలం ఇచ్చి యెహోవా బహుమానమే అది. ఆ బహుమానాన్ని దేవాది దేవుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులకు అది అనుగ్రహించి మరి వారిని చూసుకోవడానికి దేవాది దేవుడు వారికి ఎంతో మరి తల్లిదండ్రులకు జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రస్తుత కాలము చూస్తే ఎంతోమంది మరి పిల్లలు తల్లిదండ్రులను హింసిస్తూ ఉన్నారు, తల్లిదండ్రులను కొడుతూ ఉన్నారు, తల్లిదండ్రులను బాధ పెడుతూ ఉన్నారు. ఆస్తిపాస్తుల కొరకు తల్లిని చంపేవారు ఉన్నారు, అదే రీతిగా తండ్రిని చంపేవారు ఉన్నారు. తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత ప్రతి ఒక్క కుమారునికి కుమార్తెకు ఉన్నదనే సత్యాన్ని మర్చిపోతూ వాళ్ళని బాధ పెడుతూ వాళ్ళని దుఃఖపెడుతూ అనేక మంది మరి ఆ రీతిగా మరి తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, స్వయంగా నేను ఎన్నో సందర్భంలో చూస్తాను. ఓల్డేజ్ పరిచర్యలో మరి ఎంతోమంది విధ్వరాలు వచ్చినప్పుడు వారు చెప్తున్న మాట, అయ్యా మా పిల్లలు మాకు ఆహారం పెడతలేరు, మా పిల్లలు మనం చూసుకుంటలేరు, మనల్ని ఎలగొడుతున్నారు అని చెప్పినప్పుడు నిజంగా తల్లిదండ్రులను మరి అంతగా పెంచి పెద్ద చేసి ఈరోజు ఉన్నత స్థానంలో నిలబెడితే మరి పిల్లలు తల్లిదండ్రులను ఎంతగా బాధ పెడుతున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అది మంచిది కాదు. తల్లిదండ్రులను మనం చూసుకోవడము మన బాధ్యత అనే సత్యాన్ని మర్చిపోతూ
మరి ఎంతోమంది తల్లిదండ్రులు ఏడుస్తూ దుఃఖపడుతూ ఉన్నారు. అయ్యా మా పిల్లలు మనం చూస్తలేరు, మా పిల్లలు మనం ఎలగొడుతూ ఉన్నారు, మాకు ఆహారం పెడతలేరు, ఇంత అన్నం పెడతలేరు అని ఎంతోమంది తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. అలాగే తల్లిదండ్రులను కొంతమంది చంపేవారు కూడా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యం చెప్తోంది నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. మనం చూసినట్టయితే దేవాది దేవుడు 10 ఆజ్ఞలలో మరి ఒక ఆజ్ఞ చూసినట్టయితే నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనము, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీ దీర్ఘాయుష్మంతుడవునట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ తెలియజేస్తూ ఉన్నది. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీ దీర్ఘాయుష్మంతుడవునట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులను సన్మానిస్తున్నారు, ఎంతమంది తల్లిదండ్రులను గౌరవిస్తున్నారు, ఎంతమంది వృద్ధాప్యంలో తల్లిదండ్రులను వారు జాగ్రత్తగా చూసుకుంటున్నారు అని చూస్తే ఏళ్ళ మీద లెక్క పెట్టే స్థితిలలో మనం ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులను దూషిస్తూ, తల్లిదండ్రులను తిడుతూ, తల్లిదండ్రులను బాధ పెడుతూ, మరి తల్లిదండ్రులను చూసుకునే సమయంలో చూసుకోకుండా వెలగొట్టేవారు చాలామంది ఉన్నారు. ఎంతోమంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు. అయ్యా మా పిల్లలు మనల్ని చూసుకుంటలేరు, మా పిల్లలను మా పోషణ కూడా మాకు ఇస్తలేరు అయ్యా అని, మా కనీసం ఆహారం పెడతలేరు మా బిడ్డలు అని మా ఆస్తులన్నీ కూడా వారి పేర్ల మీద రాసుకుంటూ మరి మనని అనాథలుగా వదిలివేస్తూ ఉన్నారని ఎంతోమంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు. తల్లిదండ్రుల ఆస్తుపాస్తులన్నీ కూడా రాసుకుంటూ వారి ఆస్తులన్నీ గుంజుకుంటూ వారిని హింసించేవారు, బాధ పెట్టేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుని వాక్యం అంటూ ఉంది, నీ దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్టు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎవరైతే తల్లిదండ్రులను గౌరవిస్తారో, ఎవరైతే తల్లిదండ్రులను సన్మానిస్తారో, ఎవరైతే తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటారో, వారు వృద్ధాప్యం వచ్చినప్పుడు వారు చిన్న బిడ్డలుగా వారు వృద్ధాప్యం వచ్చినప్పుడు తల్లిదండ్రులు చిన్న బిడ్డల మనస్సులు కలిగి ఉంటారు. అలాంటి వారిని చూసుకోవడం ఎంతో ధన్యత అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే చిన్నప్పుడు మనకేమీ తెలియనప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని పెంచి పెద్ద చేసి ఆహారం తినిపించి చదివించి ఉన్నత స్థానంలో ఈరోజు పెడితే నీ తల్లిదండ్రులను మర్చిపోవడము మంచిది కాదు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నీ తల్లి నీ తండ్రి ఎంతో కష్టపడి నేను ఉన్నత స్థానంలో తీసుకురావడానికి వారు ఎన్నో సమయంలో ఉపవాసం ఉండి వారు తినవలసిన ఆహారము మీకు పెట్టి ఈరోజు ఉన్నత స్థానంలో పెడితే నీ తల్లిదండ్రులను ఏ రీతిగా నువ్వు గౌరవిస్తున్నావో ఒక మాట జ్ఞాపకం చేసుకోవని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. నీ తల్లిదండ్రి మాట వినడం ఎంతో మంచిది. సామెతల గ్రంథం చూసినట్టయితే, సామెతల గ్రంథము 1వ అధ్యాయంలో చూసినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం నుంచి చూసినట్టయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పిన బోధను తీసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు ఆహారంలో వలె ఉండును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశంను ఆలకించుము. తండ్రి యొక్క బోధను, తండ్రి యొక్క చెబుతున్న మాటలను ఆలకించండి. ఎందుకంటే తల్లిదండ్రులు మీ కొరకు కష్టపడి మీ కొరకే వారు జీవిస్తూ మీ యొక్క చదువులలో మీరు ఉన్నత స్థానంలో ఉండాలని వారు ఎంతో కష్టపడి వారు చదివిస్తున్నప్పుడు మరి జాగ్రత్తగా చదువుకొని వారి యొక్క మాటలకు లోబడి మీరు ఉన్నత స్థానంలో వచ్చినప్పుడు మీ తల్లిదండ్రులను గౌరవించండి. మీ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో వచ్చినప్పుడు వారిని చూసుకునండి. అలాగే చూసినట్టయితే, నీ తల్లి చెప్పిన బోధ తీసివేయకు, అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు ఆరంలుగా ఉండును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆరంలుగా ఉంటుంది మనం తల్లిదండ్రుల మాట విన్నప్పుడు. అలాగే తిరిగి ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంకి వచ్చినట్టయితే, మొదటి వచనం చూసినట్టయితే, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండి, ఇది ధర్మమే. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, తల్లిదండ్రులకు విధేయులై ఉండడము
మరి తల్లిదండ్రులను ప్రేమించడం, తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారిని చూసుకొనడము, వారికి ఏమి కావాలనో సమస్తము మనం దగ్గరుండి మనం చూసుకోవడం. చాలామంది ఏం చేస్తారంటే తల్లిదండ్రులను అనాథ ఆశ్రమంలో వదిలేస్తారు. వారు చూసుకోవలసిన బాధ్యత ప్రతి కుమారుని మీద, కుమార్తె మీద ఉన్నదే. కానీ వారు చూసుకోకుండా వారిని అనాథాశ్రమంలో వేస్తూ అక్కడ వారిని వదిలేసేవారు చాలామంది ఉంటారు. ఒక దినం అదే స్థితిగతి నీకు కూడా వస్తుందనే మాట మర్చిపోకూడదు. నువ్వు దేనితో కొలబడతావో, నువ్వు దేనితో కొలుస్తావో దానితోనే నువ్వు కూడా కొలబడతావు. నువ్వు ఏం చేస్తావో అది కూడా నీ పిల్లలు కూడా అదే రీతిగా చేస్తారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూసినట్టయితే, పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినండి. పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినండి. మీ తల్లిదండ్రుల మాట మీరు విన్నప్పుడు మీ జీవితాలు బాగుపడతాయి. మీరు ఉన్నత స్థానంలో ఉంటారు. దేవుని మాటలు లోబడండి, దేవుని చిత్తానికి లోబడండి. అలాగే దేవుని యొక్క ఆజ్ఞను పాటించండి. తల్లిదండ్రులను సన్మానించండి. నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా ఈ భూమి మీద దీవించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నీ కుటుంబం కూడా, నీ పిల్లలు కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే నీ తల్లిదండ్రులను సన్మానించండి. ఇది ఒక బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత. తల్లిదండ్రులను గౌరవించడము, తల్లిదండ్రులను ప్రేమించడము, తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారు చిన్న బిడ్డల మనస్తత్వంలో కలిగినప్పుడు వారిని ఆ రీతిగా మీరు చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఏ రీతి అయితే చూసుకున్నారో వారి రీతిగా వారిని కూడా చూసుకునండి. వారిని సంతోషపెట్టండి. మీ తల్లిదండ్రులను సంతోషపెట్టినట్టయితే దేవాది దేవుడు మీకు ఆయుష్కాలం అనేది అనుగ్రహిస్తాడు. అలాగే ఈ లోకంలో మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని మాటకు లోబడి దేవుని చిత్తానుసారంగా ఉండడం ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రతి ఒక్కరు కూడా మీ తల్లిదండ్రులను ప్రేమించండి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పలకరించండి. ప్రతిరోజు వారితో కొద్ది సమయం మాట్లాడండి. చిన్నప్పుడు మరి మీ తల్లిదండ్రులు ఏ రీతి అయితే మీరు ఎత్తుకొని మిమ్మల్ని పోషించి మీకు ఆహారం తినిపించేటప్పుడు, ఏ రీతి అయితే మరి అన్ని ప్రాంతాల దగ్గరికి తీసుకెళ్తూ మిమ్మల్ని సంతోషపెడుతూ, అలాగే తల్లి మీకు ఎత్తుకొని తిప్పుతూ ఆహారం ఏ రీతి అయితే తినిపించిందో మీరు ఎత్తుకోకుండా పర్వాలేదు, కానీ వారిని దుఃఖపెట్టకండి. వారి కళ్ళ నుంచి కన్నీరు రాకుండా చూసుకునండి. సమయానికి వారికి ఆహారం పెట్టండి, వారితో మాట్లాడండి. ప్రతిరోజు కొద్ది సమయం మీ తల్లిదండ్రులతో గడపండి. వారు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచి పొద్దు చేసి ఎంతగానో మీతో గడిపినప్పుడు, మీరు వృద్ధాప్యంలో వచ్చినప్పుడు కొద్ది సమయమైనా వారితో గడపండి, వారితో మాట్లాడండి. ఆ రీతిగా నువ్వు చేసినట్టయితే, నీ తల్లిదండ్రులను చూసుకున్నట్టయితే దేవాది దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నీకు మేలు కలిగినట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నీకు మేలు కలిగినట్టు నీకు మేలు కలుగుతుంది. దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటావు. నీ తల్లిదండ్రులను చూసుకొని వారిని ప్రేమించి వారి పక్కన ఉండి నువ్వు వారిని చూసుకున్నట్టయితే నీకు దీవెనలు, ఆశీర్వాదాలు వస్తాయి. ఎంతో మంది తల్లిదండ్రులను పిల్లలు బాధ పెడుతూ ఆస్తులు మా పేరు మీద రాసేయండి, మీకెందుకు ఆస్తులు అని ఆస్తులు గుంజుకొని వారి సంతకాలు పెట్టించుకునే వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అలాంటి వారికి అది మంచిది కాదో. నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమిస్తున్నారు, వారి ప్రేమతో నీకు ఇస్తే మీరు తీసుకోనండి. కానీ వారిని బాధ పెట్టి దుఃఖపెట్టి ఆస్తులన్నీ గుంజుకొని వారి డబ్బులు గుంజుకొని వారిని ఎలగొట్టే వారుగా ఉండకండి. ఆ వృద్ధాప్యంలో వారికి సంతోషాన్ని దయచేయండి, వారికి ఒక నెమ్మదిని దయచేయండి. వారు ఆ చివరి ఆ సమయంలో వృద్ధాప్యంలో మిమ్మల్ని చూసి నా కుమారుడు ఇంత మంచిగా చూసుకుంటున్నాడు, నా కుమార్తె ఇంత మంచిగా చూసుకుంటుంది అని అనేకులకు వారు చెప్పుకుంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు మీరు సహాయం చేస్తే వారు మీ గురించి అనేకుల గురించి చెప్తారు. అదే రీతిగా మీ గురించి దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేస్తారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు ప్రార్థన నీకు దీవెనకరము, ఆశీర్వాదకరము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వృద్ధాప్యంలో కూడా తల్లిదండ్రులు నీ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, నీ కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, నీ పిల్లల గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, నీ భార్య గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు అది నీకు దీవెనకరము, ఆశీర్వాదకరము అనే సత్యాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదని ప్రభు పేరిట తెలియజేస్తా ఉంటాను. నీకు మేలు కలిగినట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించి అప్పుడు భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడవుతావు. హల్లెలూయా.
ఎప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అంటే నీ తల్లిదండ్రులు నేను సన్మానించినప్పుడు, వారిని గౌరవించినప్పుడు, వృద్ధాప్యమందు వారిని నువ్వు దగ్గరుండి చూసుకున్నప్పుడు, వారికి ఏ కొదువ లేకుండా నువ్వు చూసుకుంటున్నప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా అవుతావు. నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఏ ప్రాంతంలో నువ్వు జీవించినా కానీ ఆ ప్రాంతంలో దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, తల్లిదండ్రులను గౌరవించండి, తల్లిదండ్రులను ప్రేమించండి. వృద్ధాప్యంలో తల్లిదండ్రులతో ప్రతిరోజు కొద్ది సమయం మాట్లాడండి. వారికి కావాల్సిన ఆహారం సమయానికి అందించండి. వారికి కావాల్సిన మెడిసిన్స్ విషయంలో మీరు వెళ్ళి వారికి మెడిసిన్స్ తెచ్చియండి. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తండ్రి, నువ్వు నెలల బిడ్డలుగా ఉన్నప్పుడు నీ తండ్రి హాస్పిటల్కి వెళ్ళి నీ గురించి టానిక్, నీ గురించి మందులు ఏ రీతిగా అయితే తీసుకొచ్చి నిన్ను పోషించి నిన్ను పెద్ద చేశారో ఆ తల్లిదండ్రులను మరవకండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నీకు మేలు కలిగినట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము. అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘ ఆయుష్మంతుడు అవుతాడు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటిదే. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అదే రీతిగా తల్లిదండ్రులుగా ఉన్నవారు మీ పిల్లలను పెంచే విషయంలో ప్రభు శిక్షణలో, ప్రభు బోధలను పెంచండి. మనం పెద్దగైన తర్వాత మన బిడ్డలు మన మాట వినకపోవడానికి కారణం ఏంటంటే మనం వారిని ఏ రీతిగా పెంచుతున్నామో ఒకసారి తల్లిదండ్రులు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. వారిని చిన్నప్పటి నుంచి మరి సండే స్కూల్కి పంపుతున్నారా లేదా? దేవుని వాక్యం అనేది వారికి తెలియజేస్తున్నారా లేదా? మరి దేవుని యొక్క మాటలు మీ ఇంట్లో ఉంటున్నాయా లేదా? ప్రార్థన మీ ఇంట్లో ఉంటుందా లేదా అని మనల్ని కూడా ఒకసారి పరిశోధించుకోవాలి. తల్లిదండ్రులు కూడా మరి పిల్లలను పెంచే విషయంలో కేవలము చదువు మీద వారిని ఆసక్తితో వారు పెంచుతున్నారా? మరి యేసు ప్రభు ఒక మాటలు మీ ఇంట్లో ఉంటున్నాయా? ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఉంటుందా? పాటలు ఉంటున్నాయా? దేవుని సన్నిధి మీ గృహాలలో ఉంటుందా లేదా? ఒక్కసారి మీరు పరిశోధించుకోనండి. ఎందుకంటే మనం పిల్లలను పెంచుతున్నప్పుడు వారిని సరి అయిన విధంలో పెంచాలి. అందుకే అంటుంది కదా సామెతల గ్రంథం 22:6 బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పినప్పుడు వాడు పెద్దగైన తర్వాత దాని నుంచి తొలగిపోడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి మీ పిల్లలను పెంచుతున్నప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడా మరి దేవుని సన్నిధిలో వాళ్ళని పెంచే విధంగా మీరు చూసుకుంటున్నారా? సండే స్కూల్కి పంపిస్తున్నారా? వాక్యం అనేది వారికి బోధిస్తున్నారా? ఇవన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి మన పిల్లలకు నేర్పించాలి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే వాక్యం అంటా ఉంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4 తండ్రులారా, మీ పిల్లలను కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలో, బోధనలో వారిని పెంచండి. మీ పిల్లలను పెంచుతున్న విధానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకునేటే వారు పెద్దగైన తర్వాత వారు మనల్ని చూసుకోకపోవడానికి కారణము మనము మన పెంచే విషయంలో కారణం కావచ్చు. మనం సరైన విధంగా వారిని పెంచలేదేమో, దేవుని వాక్యం అనే విత్తనం వారిలో చిన్నప్పటి నుంచి నాటలేదేమో, దేవుని మాటలు మనం చిన్నప్పుడు వారికి తెలియచేయలేకపోయినామేమో ఒకసారి ఆలోచించండి. ఇరుదే కాలపు ఈ మాటలు ఇట్టిన ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, తల్లిదండ్రులు దేవుడు దీవించి ఆశీర్వదించి వారికి గర్భఫలాన్ని ఇచ్చాడు. ఆ గర్భఫలాన్ని మరి దేవుని వాక్యంలో నువ్వు పెంచుతున్నావా లేదా? ఒక్కసారి నిన్ను పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మనం చూసినట్టయితే ఆది కాండము 18వ అధ్యాయము, ఆది కాండము 18వ అధ్యాయం 19 చూసినట్టయితే, ఆది కాండము దేవాది దేవుడు మరి అబ్రహాముతో ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటాడు. ఆది కాండము 18వ అధ్యాయం 19 చూసినట్టయితే, ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి చేయనట్టు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయంలోను జరిగించుతూ యెహోవా మార్గంలో గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్టు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల చిన్నప్పటి నుంచి పిల్లలను పెంచే విషయంలో దేవాది దేవుడు అబ్రహాం గురించి ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. ఎట్లనగా యెహోవా అబ్రహామునకు గురించి చెప్పినది
అతనికి కలుగు చేయుటకు తన తర్వాత తన పిల్లలకు తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్టు నేనతన్ని ఎరిగి ఉన్నాను. చిన్నప్పటి నుంచే మనం తెలియచేయవలసిందిగా మాటలను, దేవుని యొక్క మాటలను, న్యాయ విధులు, దేవుని ఆజ్ఞను గైకొనినట్టు జీవించడానికి మనం వారికి చిన్నప్పటి నుంచి ప్రభు శిక్షణలో, ప్రభు బోధనలో మనం పెంచినట్టయితే వారు పెద్దగైన తర్వాత ఆ మార్గం నుంచి తొలగిపోరు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి అబ్రహాం గురించి దేవుడు ఏ రీతి అయితే మాట్లాడాడో హృదయకాలం దేవుడు మన గురించి కూడా ఒక సాక్ష్యంగా మాట్లాడగలుగుతున్నాడా ఒక్కసారి ఆలోచించుదాము. మనం ఏ రీతిగా మన బిడ్డలను పెంచుతున్నాము, మరి ప్రభు శిక్షణలో, ప్రభు బోధనలో వారిని మనం పెంచుతున్నామా లేదా ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక చూసినట్టయితే మనం వారిని ఏ రీతిగా పెంచాలంటే పిల్లలని, దేవుని సంగమా, దేవుని ప్రజల, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్టయితే, మొదటి వచనంలో చూసినట్టయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున మరి కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటినే కానీ భూస్తంభం మీద, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన పిల్లలను కూడా పైనున్న వాటిని వెతికే విధంగా, పరలోకమందున్న దేవుని యొక్క మార్గంలో వారు నడిచే విధంగా మనం వారిని పెంచి వారిని పెద్ద చేసి వారికి రక్షణ దయచేయడం ఎంతో ప్రాముఖ్యమైనది. పిల్లలు ఉన్నతమైన ఉద్యోగాలు జీవించినప్పుడు, ఆ ఉద్యోగాలు వారు పొందుకున్నప్పుడు, వారు ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు పరలోక రాజ్యం చేరలేరు. చిన్నప్పటి నుంచి ప్రభు శిక్షణలో, ప్రభు బోధనలో వారిని పెంచినప్పుడు, వారు రక్షణ పొందుకున్నప్పుడు, వారు నిజమైన రక్షణ వారు పొందుకున్నప్పుడు పరలోక రాజ్యము వారసులుగా అవుతారు. జీవించడానికి ఉద్యోగం ఎంతో అవసరమైన కానీ మరి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, పరలోక రాజ్యంలో చేరడానికి రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనదే. ఈ లోకంలో ఏమి సంపాదించకున్నా పిల్లలు రక్షణ సంపాదించుకుంటే చాలు, పరలోక బంధు యేసయ్య దగ్గర ఉంటారు. అట్టి శిక్షణలో, అట్ల బోధనలో మనల్ని, పిల్లలను మనం పెంచాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. తండ్రులరా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు శిక్షణలో, ప్రభు బోధనలో వారిని పెంచండి. అప్పుడు వారు దీర్ఘాయుషుతో పాటు పరలోక రాజ్యంలో కూడా స్థానాన్ని సంపాదించుకుంటారు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. మరి దేవుడు తల్లిదండ్రులను సన్మానించే మనసును, తల్లిదండ్రులను గౌరవించే మనసు పిల్లలైన మీకు దేవుడు అనుగ్రహించును గాక. అలాగే తండ్రులారా, మీ పిల్లలను కోపం రేపక ప్రభు శిక్షణలో, ప్రభు బోధనలో వారిని పెంచే విధంగా దేవుడు మీకు జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించును గాక. దేవుడు మీ అందరినీ కూడా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి మీ బిడ్డలను దేవుడు ఉన్నత స్థానంలో పెట్టును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, దేవానికి ధన్యములు, స్తోత్రములైన ప్రభా, హృదయ కాలము తండ్రి, తల్లిదండ్రుల గురించి అలాగే పిల్లలను ఏ రీతిగా పెంచాలనే అంశం ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచి మనల్ని దీవించిన దేవా, నీకు వందనములు, స్తోత్రములైన ప్రభా. భారతదేశాన్ని అంతా కూడా దీవించండి, ఆశీర్వదించండి. భారతదేశంలో జరుగుతున్న పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. సేవకులను అలాగే సువార్థికులను దీవించండి, ఆశీర్వదించండి. నాయన ప్రభా, భారతదేశం అంతా కూడా రక్షణ పొందుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే యేసయ్య ప్రభా, ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. నీ పరిచర్యలో, నీ సేవలో ఇంకా గొప్ప సేవ చేయడానికి నీ కృప ద్వారా, నీ యొక్క సన్నిధిలో మనల్ని పనిముట్టులుగా వాడుకోమని అడుగుతున్నారు తండ్రి ప్రభా. ఈరోజు అంతట్లో కూడా నాయన నీ కృప చూపించి మంచి వాతావరణం నీ కృప చేత మాకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ కుటుంబములకు తోడై నీడయుడును గాక. ఆమేన్.